అంబేద్కర్ గారు విశ్వమానవుడు, కులాలకు మతాలకు జాతులకు అతీతంగా ప్రపంచ జ్ఞాని, విశ్వజ్ఞాని అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడు అందించినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఒక రక్షణ కవచంగా కొనసాగుతుంది. ఏ స్ఫూర్తినైతే రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాలకు ఆయన అందించడం జరిగిందో అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా ఘోరమైనటువంటి వైఫల్యం. 80 సంవత్సరాల తర్వాత సమానత్వం ఉందా? నిరక్షరాస్యత నిర్మూలించబడ్డదా? దేశంలో ప్రజలందరూ ఒకే భావనతో బతకగలిగేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నదా? కేసీఆర్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వాన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఆ మహానుభావుడు ప్రతిపాదించినటువంటి ఆర్టికల్ 3 ప్రేరణగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించబడ్డటువంటి తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సహకరించారు. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఢిల్లీ స్థాయిలో అంబేద్కర్ గారి పట్ల అవమానకరంగానే వ్యవహరించినాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా గడిచిన 2 సంవత్సరాలుగా ఈ ప్రాంగణానికి తాళం వేసి ఉంచింది. కారణం అంబేద్కర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భావన. రెండవది ఈ ప్రాంగణం కానీ ఇక్కడ ఉండేటువంటి సెక్రటరీ కానీ కేసీఆర్ గారు నిర్మించింది కాబట్టి ఇక్కడ అంబేద్కర్ గారిని ఎవరు దర్శించుకున్నా ఈ శిల్పి ఎవరు అంటే కేసీఆర్ గారు అంటారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి అంత అసహనం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం నిరంతరం మాకు ఆరాధ్యుడు, నాకు ఒక దిక్సూచి అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు నెరవేరలేదు, ఇంకా ఎన్నేళ్ళు పడతాయనే క్వశ్చన్ మార్క్. తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం, బీజేపీ దుర్మార్గం. దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గాలు అంబేద్కర్ స్ఫూర్తితోని, అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా, నిర్దేశనకు అనుగుణంగా పరిపాలన సాగించుంటే ఇవాళ దేశం ఈ రకంగా ఉండేది. అనేక అసమానతలు, ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, రాజకీయ పరమైనటువంటి అసమానతలు కొనసాగుతున్నాయి అనే కారణం అంబేద్కర్ స్ఫూర్తి ప్రకారం పాలన సాగపోవడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ. చివరి ప్రశ్న, నా పేరు రేవంత్ రెడ్డి ఉండొచ్చు కానీ ఆయన ఏ రోడ్డు కాడి పాట ఆ రోడ్డు కాడ మాట్లాడేటువంటి ఒక ఆత్మ వంచనకు మరో పేరు ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి. కారణం అనేక సందర్భాల్లో ఆయన అన్నటువంటి మాట, రెడ్లు మాత్రమే పాలనాడులు, పరిపాలించేటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక జాతి రెడ్లు మాత్రమే, మేము పాలించే వాళ్ళం, మిగతా వాళ్ళు పాలించబడే వాళ్ళు అనేటువంటి మాట మాట్లాడి వాళ్ళ ఓట్లు దండుకోవాలి, ప్రజల్ని నమ్మించాలి. నమ్మించడం అనేటువంటి ఆత్మవంచనలో ఆరితేరినటువంటి వాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి విశ్వస్వరూపం, కరడు కట్టినటువంటి కులవాది, కరడు కట్టినటువంటి ఇతర కులాల ద్వేషి. అందులో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు రావడం అంటే ఏమాత్రం సహించని, రుచించని, దాన్ని ఆచరించని ఒక రకమైనటువంటి మానసిక ఉన్మాది. చాలా కోలాహలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈసారి ప్రజలు పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది స్వచ్ఛందంగా. గత 2 సంవత్సరాలుగా 125 అడుగుల విగ్రహాన్ని ఎవరు సందర్శించకుండా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని జరపకుండా కేవలం కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి వివక్షతో, ఆ కుట్రతో ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం దగ్గర ఉత్సవాలు జరగలేదు. ఈసారి ఇచ్చినటువంటి ఒక అల్టిమేటం మేరకు ఈసారి జరపకపోతే గేట్లు బద్దలు కొడతాం అనేటువంటి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి థ్రెట్ ద్వారానే ఇవాళ ఇక్కడ ఇంత బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి, ఈ ముఖ్యమంత్రి కూడా ఆలోచన ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి మహానాయకుడు. అటువంటి వ్యక్తిని ఆజ కేసీఆర్ గారు ఈ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి మేము ఉత్సవం చేయం, ఆ విగ్రహం దగ్గర ఉత్సవం చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తున్నటువంటి మూర్ఖమైన ఆలోచన, కుచితమైన ఆలోచన చేయడం వల్ల 2 సంవత్సరాలు ఈ విగ్రహానికి మరి ఉత్సవాలు లేకుండా పోయినాయి. ఈసారి ఇప్పుడు చూస్తే అనేక ప్రాంతాల నుంచి వచ్చి
డాక్టర్ బాబాసాహెబ్ అభిమానులు, అంబేద్కరిస్టులు, ఈ దేశంలో కుల వివక్ష నిర్మూలన జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఈ దేశం అందరూ సమానంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కలలు కన్నారు, అది నెరవేరిందా? ఏదైతే అంబేద్కర్ గారు కలగన్నటువంటిది నెరవేరడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క కుసిత బుద్ధితో అసలు అంబేద్కరిజాన్నే లేకుండా చేయాలని, రాజ్యాంగాలే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రజల చైతన్యం ద్వారానే అది జరిగే అవకాశం ఉంది. రానున్న కాలంలో అంబేద్కర్ ఇదాన్ని కావచ్చు, బాపు పూలే ఇదాన్ని కావచ్చు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరు ఆపలేరు. దానికి భవిష్యత్తు ఉంది. ఎన్నటికైనా అంబేద్కర్ గారి ఆశయం కొనసాగుతుంది. ఒక ప్రశ్న వస్తుంది సార్ సమాజం నుంచి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనేది నిజంగా కావాలా సార్? డెఫినెట్ గా ఎన్నటికైనా జరుగుతుంది. ఆయన ఆశయం అదే కదా. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. వచ్చిన నాడు అది ఎంతకాలం పడుతుందో తర్వాత సంగతి. డెఫినెట్ గా ఇట్ విల్ బి. సార్ చివరి ప్రశ్న, నా పేరు రెడ్డి ఉండొచ్చు కానీ నేను యాదవ్, రేవంత్ యాదవ్, గుజరాత్లు వాడు నేను బీసీ పెట్టానని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. సరే, ఇక అది ఆయన వ్యక్తిగత విషయం, సందర్భంగా మాట్లాడేటువంటి కాదు. థ్యాంక్ యూ బ్రదర్. తెలంగాణ, యావత్ తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు 135వ బర్త్డే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అందరి తరపున, మా తెలంగాణ రాష్ట్ర తరపున, ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర తరపున, రాష్ట్ర తరపున అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున. గత 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాదాపు గౌరవ కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహం పెట్టిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి మా కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహం పెడితే ఎంతో ఉత్సాహంగా ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా మెప్పు పొందిన ఈ విగ్రహాన్ని ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలకు పడేయడం జరిగింది. దాదాపు గేట్లు కూడా తాళం తీసే ఓపిక లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కేసీఆర్ గారి అక్కస్తోటి కేసీఆర్ గారి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టిందని చెప్పేసి కేవలం ఆ ఉద్దేశంతో ఈ ఇంత పెద్ద ప్రపంచ వ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ చుట్టుముట్టు కాంపౌండ్ కట్టేసి ఇక్కడ గేటు పెట్టడం అనేది చాలా అందరం కూడా తెలంగాణ వాదులు గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయడం. మన కేటీఆర్ గారు ఈసారి ఉత్సవాలు ఘనంగా జరగకపోతే మేము గేట్లు బద్దలు కొట్టేది సరే మేము ఉత్సవం జరుపుతామని చెప్పేసి కేటీఆర్ గారు వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గోపం చేసి ఈ రోజు ఉత్సవాలు జరుపుతున్నారు. కేసీఆర్ మీద కక్ష లేదా పగతోటే ఇలా 100% కేసీఆర్ గారు కక్ష. ఎందుకంటే ఈ రోజు 125 అడుగుల దగ్గర ఉత్సవాలు చేస్తే మంచి కేసీఆర్ గారు పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో, కేసీఆర్ గారు పేరు రావద్దన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కుట్ర రాజకీయం చేస్తుంటూ కక్షపూరిత రాజకీయం చేస్తుంది తప్ప ఇంకోటి గానే కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు కేటీఆర్ గారు ఇచ్చిన వార్నింగ్ తోటి ఈ రోజు తాళాలు ఓపెన్ చేసి విగ్రహం దగ్గర ఉత్సవాలు చేయడం చాలా సంతోషకర విషయం. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలి. ఎక్కింది ఎవరైనా ముఖ్యం కాదు, ఉన్నది విగ్రహం ఎవరిది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మన తెలంగాణ, మన భారతదేశానికి రాజ్యాంగం రచించిన రచయిత ఆయన. అట్లాంటి వ్యక్తికి ఇట్లాంటి చిన్న మసకబారతడం అనేది చాలా కరెక్ట్ గానే కాదు. రేవంత్ రెడ్డి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో. ఎప్పటికైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కానీ ఆయన ఆశయాలను కానీ నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. 125 విగ్రహం పెట్టిండు కానీ విగ్రహం పెట్టి మంచిగా చూపిస్తున్నాడు కానీ అభివృద్ధి మాత్రం లేదని చెప్తున్నాడు. బీసీలో సిగ్గుసరం లేదు కాంగ్రెస్ నాయకులకు. ఎందుకు లేదు చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉద్దేశించి దాదాపు గురుకుల పాఠశాల 125 గురుకుల పాఠశాల స్టార్ట్ అయ్యి ఈ రోజు వేల గురుకుల పాఠశాల స్టార్ట్ చేయడం జరిగింది.